రాజమహేంద్రవరంలో జరిగినటువంటి ఘోర ఘటనలో దారుణంగా గాయపడి మృతి చెందినటువంటి మెడికో డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రియాంక తల్లిదండ్రులు కలవడం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు కావచ్చు, ఇటువంటి బాధితులు కావచ్చు, తరచూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలవడం, తర్వాత ఇమ్మీడియట్ గా ప్రభుత్వం విచారణను వేగవంతం చేయడం, శిక్ష పడేలా చేయడం కావచ్చు, ఆ యొక్క కేసుల్లో కదలిక వస్తున్నటువంటి అంశాలకు సంబంధించి ప్రియాంక అంటే మెడికో ప్రియాంక తల్లిదండ్రులు కూడా ఈ అంశాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డిని కలిసి మా తరపున మీరు కూడా పోరాడాలి, మీరు మాకు న్యాయం జరిగేలా మీ పార్టీ నుంచి మాకు కూడా సహాయ సహకారాలు అందాలి అని ఒక భరోసా అయితే ఈ నేపథ్యంలో కోరుతూ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే నిందితులకు కఠినమైనటువంటి శిక్ష పడే వరకు కూడా మేము మీ తరపున పోరాటం చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు. కొంత డబ్బిచ్చి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నాలు జరిగాయనేటువంటి విమర్శల నేపథ్యంలో మెడికో ప్రియాంక తల్లిదండ్రులు ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవడం ఒకంత ప్రాధాన్యం అయితే సంతరించుకుంది. కూటమి వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల నెగోషియేషన్స్ జరిగిన తర్వాత, స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన తర్వాత కూడా వారికి ఎందుకో నమ్మకం కలగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే న్యాయం జరుగుతుందని వారు భావించారు. ఇమ్మీడియట్ గా కూడా మెడికో ప్రియాంక కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి ఆ విజువల్ని కూడా మనం ఎక్స్క్లూజివ్ గా యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. కుటుంబ సభ్యులతో పాటు వారందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి కలిశారు. జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఓదారుస్తున్నటువంటి పరిస్థితి. మీకు అన్ని విధాల అండగా ఉంటాం, భరోసా ఇస్తున్నాం, మేము ధైర్యాన్ని ఇస్తాం, మీ తరపున పోరాటంలో ఎంతవరకైనా మేము ముందుంటాం అనేటువంటి మాటని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే ఆగస్టు 3వ తేదీన రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్ సమీపంలో థియేటర్ నుండి బైక్ పై తిరిగి వస్తున్న డాక్టర్ ప్రియాంక ఆమె మిత్రుడిని మద్యం మత్తులో ఉన్న దశ్వంత్, ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. బైకును ఢీకొట్టినటువంటి క్రమంలో జరిగిన వివాదంతో కక్ష పెంచుకొని నిందితులు కావాలనే కారుతో వెనుక నుంచి ఆమె పైకి దూసుకువెళ్లారని కూడా బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 9న మృతి చెందింది. అయితే ప్రియాంక తల్లిదండ్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి జరిగిన విషాదాన్ని వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూసేందుకు మద్దతు కావాలని కోరారు. అయితే ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. ప్రియాంక కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే ఈ కష్ట సమయంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం వారికి అండగా ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా, నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా వైఎస్ఆర్సీపీ తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు ఆయన. అయితే ఈ కేసుకు సంబంధించి చట్టపరంగా ఎలాంటి సాయం కావాలని అందిస్తామని, న్యాయ పోరాటంలో చివరి వరకు నిలబడతామని కూడా హామీ ఇచ్చారు. ఈ దారుణ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తమవుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, మద్యం మత్తులో నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ప్రతిపక్షం తేల్చి చెప్పడంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఆగస్టు 3 సాయంత్రం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ పీజీ చదువుతున్నటువంటి ప్రియాంక తన సహచర విద్యార్థి ఉమేష్ తో కలిసి రాజమహేంద్రంలోని ప్రసాద్ ఆదిత్య మాల్కు సినిమా చూడటానికి వెళ్లిన దగ్గర నుంచి ఆ ఘటన జరిగిన తరువాత అలాగే హాస్పిటల్కి తీసుకెళ్లడం, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కు తీసుకొని రావడం కావచ్చు, ఇక్కడ చికిత్స పొందుతూ మెడికో ప్రియాంక మృతి చెందినటువంటి అంశం వరకు కూడా జరిగినటువంటి పరిణామాన్ని ఒక్కొక్కటి కూడా, అంటే జరిగినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, ఆ నిందితుల విషయాల్లో కేసు నమోదు చేయడానికి అలాగే అదుపులోకి తీసుకోవడానికి పట్టినటువంటి జాప్యాన్ని పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డికి మెడికో ప్రియాంక కుటుంబం క్లియర్ గా వివరించింది. ఈ అంశాల్లో ఎక్కడెక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఈ నేపథ్యంలో ఎక్కడ వారిపై ఆ పోలీసు అధికారులు కాస్త ఉదారతను చూపారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లియర్ కట్ గా వారు చెప్పడం జరిగింది. వైసీపీ అధినేత జగన్ నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అమాయకులు ఈ విధంగా బలైపోవాల్సిందేనా? నిందితులు స్వేచ్ఛగా విచ్చలవిడిగా తిరగవలసిందేనా? ఇదేనా కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించేటువంటి సుపరిపాలన అంటూ కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెడికో ప్రియాంక విషయంలో జరిగిన జాప్యం కావచ్చు, జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, వారు కూటమి ప్రభుత్వ పాలనలో న్యాయం జరగదని భావించిన తర్వాతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మాకు న్యాయం చేయాలని వారు కోరారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ముందు నుంచి కూడా ఈ కేసు అంశంలో మెడికో ప్రియాంక తల్లిదండ్రులు ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జరుగుతున్నటువంటి జాప్యానికి సంబంధించి కావచ్చు,
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాకు న్యాయం జరగదని అర్థమైపోయింది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేము కలిసామని కూడా వారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ నేతలు కూడా సమస్యలతో ఎవరు మా అధినేత దగ్గరికి వచ్చినా సమస్య పరిష్కారానికి అధినేత జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తారని కూడా చెప్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నటువంటి మద్యం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, దీని కారణంగానే జరుగుతున్నటువంటి ప్రమాదాల్లోనే నా బిడ్డ నా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ అవుతుందని అనుకున్నటువంటి నా బిడ్డ మరణించింది అని ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదనను అర్థం చేసుకున్నటువంటి జగన్ వారికి భరోసా ఇచ్చారు. నేనున్నాననేటువంటి నమ్మకాన్ని కలిగించి మా పార్టీ మొత్తం కూడా మీ కుటుంబానికి అండగా ఉంటుంది, అక్కడ మీకు న్యాయ సహాయం కావచ్చు, ఇతరత్ర ఏ సహాయం కావాలన్నప్పటికీ మా పార్టీ తరఫున మీకుంటుంది అని చెప్తున్నారు. అలాగే మెడికో ప్రియాంక విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించి 2-3 కారణాలను కూడా వైసీపీ నేతలు తెర మీదకి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ మద్యం అమ్మటం, అలాగే గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కూడా ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతోందని అంటున్నారు. అలాగే ఇలాంటి కేసుల్లో విచారణకు సంబంధించి కావచ్చు, కేసు నమోదు చేసే అంశం, అలాగే నిందితుల్ని అదుపులోకి తీసుకునేటువంటి అంశానికి సంబంధించి కూడా జరుగుతున్నటువంటి జాప్యం కావచ్చు, ఇతరుల విషయాల్లో కూడా పోలీసుల వ్యవహార శైలి ఇక్కడ పర్టికులర్ గా విమర్శలకు దారితీస్తోంది. సాయి కృష్ణ ఉదంతాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తెర మీదకి తీసుకొస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల ఇష్టారాజ్యం వల్ల ఇలా జరిగిందని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు గతంలో సాయి కృష్ణ విషయంలో చేసినటువంటి విమర్శలు, మెడికో ప్రియాంక విషయంలో కూడా పోలీసులు చేసినటువంటి జాప్యాన్ని ఇక్కడ పర్టికులర్ గా చెప్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ గా పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే విచారణ వేగవంతమయ్యేది, అలాగే శిక్ష కూడా పడేది. ఇది ప్రియాంక తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి మెడికో ప్రియాంక విషయంలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామంతో ఇమ్మీడియట్ గా కూడా వారు ఎంతో ఆవేదన చెందడం, మాకు న్యాయం జరగదని ఈ షార్ట్ పీరియడ్ లోనే వాళ్ళు గ్రహించడం, ఇమ్మీడియట్ గా అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం, వారు భరోసా తీసుకోవడం, ఒక ఉద్యమ కార్యాచరణనైనా సరే మీలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు, అందరినీ ఏకం చేసి ఒక ఉద్యమ కార్యాచరణని ప్రభుత్వం మీద ప్రకటిస్తాం, ప్రతిపక్ష పాత్ర మేము ఈ విధంగా బయట నుండి పోషిస్తామనేటువంటి ఒక భరోసానైతే ఆ కుటుంబానికి ఇచ్చారు.